Hi friends, greetings to you all. Today we are going to learn what are the mobile phone problems. ఈరోజు మొబైల్ ఫోన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం. సో మొబైల్ ఫోన్లో వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకునే ముందు ఆ ప్రాబ్లమ్స్ హార్డ్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా తెలుసుకోవాలి. సో మొబైల్ ఫోన్ ప్రాబ్లమ్స్ మనం టూ డిఫరెంట్ వేస్లో మనం డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, అనదర్ వన్ ఈజ్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్. సో హార్డ్వేర్ ప్రాబ్లమ్స్లో ఏమేమి వస్తాయి, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్లో ఏమేమి వస్తాయి? సో మొబైల్ ఫోన్ ప్రాబ్లమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ హార్డ్వేర్ ఇష్యూస్, నెంబర్ టూ ఈజ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్. సో హార్డ్వేర్ ఇష్యూస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? మొట్టమొదటిగా మనం చూస్తే ఛార్జింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో నెంబర్ వన్ ఈజ్ ఛార్జింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఛార్జింగ్ ఇష్యూస్. ఓకే, ఛార్జింగ్ ఇష్యూస్లో నో ఛార్జింగ్, స్లో ఛార్జింగ్, ఫేక్ ఛార్జింగ్, థర్మిస్టర్ ఇష్యూస్, టెంపరేచర్ టూ లో, టెంపరేచర్ టూ హై, ఇలా డిఫరెంట్ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ కిందకు వస్తాయి. సో నెంబర్ టూ, సో మనం ఛార్జింగ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసినప్పుడు అవన్నీ ఎలాబొరేట్గా థరోలీగా మనం చూస్తాం. ఇప్పుడు నేను బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే అసలు మొబైల్ ఫోన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడా హార్డ్వేర్ రిలేటెడా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. నెంబర్ టూ వచ్చేసి ఆడియో ప్రాబ్లమ్స్. నెంబర్ త్రీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్. సో ఆడియో రిలేటెడ్ అంటే మైక్, ఇయర్ స్పీకర్, లౌడ్ స్పీకర్, సెకండరీ మైక్, ప్రైమరీ మైక్. సో దీనికి సంబంధించి ఓకే నాయిస్ రావడం, వాయిస్ కట్ అవ్వడం, ఇవన్నీ కూడా లో వాయిస్, బ్రేక్ కింద వాయిస్ రావడం. సో ఇవన్నీ కూడా ఆడియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇయర్ స్పీకర్ పనిచేయటం, లేకపోతే లౌడ్ స్పీకర్ పని చేయకపోవడం, ఇయర్ పని చేస్తే లౌడ్ స్పీకర్ పనిచేయదు, లౌడ్ స్పీకర్ పని చేస్తే ఇయర్ స్పీకర్ పని చేయకపోవడం. సో ఇవన్నీ కూడా ఆడియో సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఆడియో సంబంధించిన ప్రాబ్లమ్స్. తర్వాత నెట్వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నో సర్వీస్. ఓకే, నెట్వర్క్ సెక్షన్లో 2G ఐసీ, 4G ఐసీ, సో 2 ఐసీస్ ఉంటాయి. సో ఈ ఐసీస్ సంబంధించి 2G వర్కింగ్, 4G నాట్ వర్కింగ్, అంటే వాయిస్ కాల్స్ వస్తూ ఉంటాయి, తర్వాత వాట్సాప్ పని చేయదు, యూట్యూబ్ పని చేయదు, నెట్వర్క్ యూ పని చేయదు. సో ఇలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్. ఐఎంఈఐ అన్ఐడెంటిఫైడ్ రావడం, అంటే ఐఎంఈఐ నెంబర్ డిజపియర్. తర్వాత బేస్బ్యాండ్ అన్నోన్. ఓకే, 2G వర్కింగ్, 4G నాట్ వర్కింగ్, 4G వర్కింగ్, 2G నాట్ వర్కింగ్. తర్వాత బ్లూటూత్ కనెక్ట్ అవ్వకపోవడం. ఇట్లాంటివన్నీ కూడా మరి నెట్వర్క్ సెక్షన్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్, నెట్వర్క్ సంబంధించినటువంటి ఐసీలు, ఈ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెట్వర్క్ ప్రాబ్లమ్స్. సో మెయిన్గా మనము అంటే ఇంకా చాలా హార్డ్వేర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మెయిన్గా మనం ఛార్జింగ్ ఇష్యూస్, ఆడియో ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్ కింద మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. దీని తర్వాత ఫోర్త్గా చెప్తే మొబైల్ ఫోన్ హీట్ అవ్వడం, మొబైల్ ఫోన్ హీటింగ్, మొబైల్ ఫోన్ హీటింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మనం హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి దీంట్లో అనేది మనం చెక్ చేస్తాం. మొబైల్ ఫోన్ హీటింగ్ అవడం అంటే బ్యాటరీ సంబంధించి, తర్వాత థెర్మిస్టర్ ఇష్యూస్, సిపియు దగ్గర ఉన్నటువంటి థెర్మిస్టర్ సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం హీటింగ్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి. సో ఇవి మెయిన్గా ఇంకా చాలా ఉన్నాయి. ఈ మెయిన్గా వచ్చే హార్డ్వేర్ ఇష్యూస్. అయితే సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమొస్తాయంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇష్యూస్లో కొన్ని ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్, కొన్ని ప్రాబ్లమ్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్ చేయాలి ప్లస్ హార్డ్వేర్ చేయాలి. అంటే ఫోన్ ఏమి ఓపెన్ చేయకుండా జస్ట్ మనం హార్డ్వేర్ రీసెట్ చేయడం, ఎఫ్ఆర్పి బైపాస్ చేయడం, తర్వాత పీసీకి కనెక్ట్ చేసి మన ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పీసీకి కనెక్ట్ చేసి ఫ్లాషింగ్ చేయడం. ఓకే, దానికోసం ఫోన్ అంతా ఓపెన్ చేయవసరం లేదు, మదర్ బోర్డ్ ఓపెన్ చేయవసరం లేదు.
అవి ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్. కానీ కొన్ని ఇష్యూస్కి మనం సాఫ్ట్వేర్ చేయాలి, హార్డ్వేర్ అంటే ఫోన్ ఓపెన్ చేయాలి, మదర్ బోర్డ్లో ఉన్న ఐసీస్ని రిమూవ్ చేసి ఐసీ రీప్రోగ్రామ్ చేయాలి ఇవన్నీ. సో ఇందులో ఏమొస్తాయంటే ఈఎంఎన్సి రీప్రోగ్రామింగ్, ఈఎంఎన్సి రీప్రోగ్రామింగ్. ఇందులో ఈఎంఎన్సిని రిమూవ్ చేస్తాం, మళ్ళీ దాన్ని చక్కగా రీబాల్ చేస్తాం నీట్గా, మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తాం. సో ఎప్పుడు ఈఎంఎన్సి చేయాల్సి వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈఎంఎన్సికి సంబంధించిన రీప్రోగ్రామింగ్ ప్రాసెస్ అంతా మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడు మనం ఈఎంఎన్సి తీయాల్సి వస్తుంది అంటే కొన్ని ఫోన్స్ ఆటో రీస్టార్ట్, లేకపోతే హ్యాంగ్ ఆన్ లోగో, డెడ్ అయిపోవడం, టచ్ పని చేయకపోవడం, స్టోరేజ్ ఓవర్ అని మెసేజ్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఈఎంఎన్సి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అటువంటిప్పుడు మనం ఈఎంఎన్సిని మదర్ బోర్డ్ నుంచి తీసి దాన్ని చక్కగా రీబాల్ చేసి ఈఎఫ్ఐ అనే బాక్స్లో మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఈఎఫ్ఐ బాక్స్లో ఐడెంటిఫై చేసినప్పుడు అది రికగ్నైజ్ చేస్తే ఓకే. అలా చేయకుండా 90% కన్జ్యూమ్ అని, తర్వాత ఈఎంఎన్సి లైఫ్ టైం ఓవర్ అని, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక అన్ఐడెంటిఫైడ్ అని కానీ వస్తే మనము దాన్ని ఈఎంఎన్సి రిలేటెడ్ ఇష్యూగా మనం దాన్ని పేర్కొంటాం. సో అప్పుడు మనం ఈఎంఎన్సి రీప్రోగ్రామింగ్ కానీ లేదా వేరే ఈఎంఎన్సి వేసి దాన్ని చక్కగా మళ్ళీ న్యూ ఫ్లాష్ ఫైల్, సెక్యూరిటీ ఫైల్స్ అన్నీ దాంట్లో చేసి అప్లోడ్ చేసి దాన్ని చక్కగా ప్రోగ్రామ్ చేసి మళ్ళా దాన్ని చక్కగా ఫ్లాష్ చేసి ఓకే చేయడాన్ని సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ ప్రాసెస్గా మనం పేర్కొంటాం. సో ఇదొకటి. ఇప్పుడు లేటెస్ట్గా యూఎఫ్ఎస్ వస్తుంది కాబట్టి యూనివర్సల్ ఫ్లాషింగ్ స్టోరేజ్. ఈఎంఎంసి అంటే ఇదొక ఐసీ, ఎంబెడెడ్ మల్టీమీడియా కార్డ్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి. యూఎఫ్ఎస్ అంటే యూనివర్సల్ ఫ్లాషింగ్ స్టోరేజ్. ఇప్పుడు ఇది లేటెస్ట్గా వస్తుంది. ఏవైతే ఫోన్స్లో డబల్ డెకర్ అంటే సిపియు ర్యామ్, సిపియు మీద ర్యామ్ ఐసి రెండు కూర్చుంటాయో వాటిలో స్టోరేజ్ పర్పస్కి ఈఎఫ్ఎస్ అనే ఐసీని ఇస్తారు. సో ఇందులో ఇది స్టోరేజ్ కోసం ఈఎఫ్ఎస్ అనేది. సో ఈ ఈఎఫ్ఎస్ కూడా రీస్టార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హ్యాంగ్ ఆన్ లో కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు దీన్ని కూడా మనం రీప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని రీడ్ చేయడం కోసం ఈఎఫ్ఐ బాక్స్, ఓకే. దీన్ని రీడ్ చేయడం కోసం ఈఎఫ్ఎస్ బాక్స్ అని వస్తుంది ఇప్పుడు. అలాగే మెడుసా ప్రో, అలాగే ఈజీ డేటా. సో ఈ బాక్స్ ద్వారా ఈఎఫ్ఎస్ ని మనం ఐడెంటిఫై చేసి అది వర్కింగా నాట్ వర్కింగా, ఓకే, ఫెయిల్ అయిందా, ఏంటి ప్రాబ్లం, దాని లైఫ్ టైం ఓవర్ అయిపోయిందా అనేది చెక్ చేసుకుని దాన్ని మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. సో వీటికి మనం సాఫ్ట్వేర్ చేస్తున్నాం, అలాగే ఐసీని రిమూవ్ చేయడం, మళ్ళీ రీబాల్ చేయడం, మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం, ఇదంతా కూడా హార్డ్వేర్కి వస్తుంది కాబట్టి దీన్ని సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ చేయడం అంట. సో మొబైల్ ఫోన్లో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇష్యూస్, one related to hardware and another one related to software. So hardware లో charging issues, audio issues, network issues, సో మొబైల్ ఫోన్ హీటింగ్, ఇంకా డిఫరెంట్ ఇవన్నీ కూడా మనం ఫోన్ ఓపెన్ చేసి మనం చేయాలి. ఒకవేళ మైక్ రీప్లేస్ చేయాలన్నా, ఓకే, తర్వాత హెడ్ ఫోన్ జాక్ రీప్లేస్ చేయాలన్నా, లేదంటే రింగర్ అంటే లౌడ్ స్పీకర్ రీప్లేస్ చేయాలన్నా, ఓకే, యాంటెన్నా స్విచెస్ కానీ, తర్వాత అదర్ ఐసీస్ కానీ, పవర్ ఐసీస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేసి చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా హార్డ్వేర్ అనేసరికి మనకేంటి ఫోన్ కంప్లీట్గా మనం ఓపెన్ చేయాలి. ఈవెన్ డిస్ప్లే చేంజ్ చేయడం కూడా మనం హార్డ్వేర్ కిందే చూస్తాం. ఎందుకంటే డిస్ప్లే చేయాలంటే
ఫోన్ బ్యాక్ కవర్ ఓపెన్ చేయాలి, స్క్రూస్ అన్ని ఓపెన్ చేయాలి, మదర్ బోర్డు చక్కగా నీట్గా ఓపెన్ చేసుకుని మన బ్యాటరీ రిమూవ్ చేసి అప్పుడు మన డిస్ప్లేని రీప్లేస్ చేస్తాం. తర్వాత మళ్ళీ బ్యాటరీ పెట్టి మళ్ళీ స్క్రూస్ ఫిట్టింగ్ చేసి మొత్తం చక్కగా అన్ని ఫ్రేమ్స్ అన్ని నీట్గా బ్యాక్ కవర్ అన్ని నీట్గా పెట్టి మనం చక్కగా ఫోన్ రెడీ చేస్తాం. సో ఇదంతా కూడా హార్డ్వేర్. సో సాఫ్ట్వేర్ వచ్చేసరికి వన్స్ అగైన్ ఐ రిపీట్, ఓన్లీ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. ఓన్లీ సాఫ్ట్వేర్లో హార్డ్వేర్ రీసెట్ చేయడం, జస్ట్ మన పీసీకి కనెక్ట్ చేసి ఫ్లాషింగ్ చేయడం, ఓకే, న్యూ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా అవన్నీ ఎప్పుడు చేస్తాము అంటే నేను చెప్తాను, అవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇష్యూస్లో వస్తాయి. సో సాఫ్ట్వేర్ ఇష్యూస్ అని ఒక లిస్ట్ ఇస్తాను నేను. సో అందులో మీకు అన్ని ఏ ప్రాబ్లమ్స్ వస్తే అవి సాఫ్ట్వేర్, ఏ ప్రాబ్లమ్స్ వస్తే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అనేది ఇన్ డీటెయిల్డ్గా మీకు దీని తర్వాత నేను చెప్తాను. సో ఓన్లీ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. సో ఓన్లీ సాఫ్ట్వేర్లో మనం ఫ్లాషింగ్ చేస్తాం పీసీ కనెక్ట్ చేసి. సో పీసీకి ఎలా కనెక్ట్ చేయాలి, ప్రతి కంపెనీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సామ్సంగ్ ఎలా కనెక్ట్ చేయాలి పీసీ ఆర్ ల్యాప్టాప్కి. సో కొన్ని ఫోన్స్ బ్యాక్ కవర్ ఓపెన్ చేసి మదర్ బోర్డ్లో ఉన్నటువంటి ఈడిఎల్ పాయింట్స్ కనెక్ట్ చేసి, అంటే క్వాల్కమ్ సిపియు అనుకుంటే వాటికి కంపల్సరీగా మన మదర్ బ్యాక్ కవర్ ఓపెన్ చేసి ఈడిఎల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసుకుని గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఆ మోడల్ ఏ మోడల్ అయితే ఆ మోడల్ ఫోన్ ఈడిఎల్ పాయింట్స్ అని మనం సెర్చ్ చేస్తే కనుక ఈడిఎల్ పాయింట్స్ ఇమేజ్ మనకు చూపిస్తుంది. కాబట్టి దాన్ని ట్రేజర్ తోటి మనం షార్ట్ చేసి మన పీసీ కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేసి మనం దాన్ని సాఫ్ట్వేర్ మళ్ళీ ఫ్లాష్ ఫైల్ చేస్తాం, న్యూ ఫర్మ్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో అది ఓన్లీ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. ఇది ఈఎంఎంసీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఈఎంఎంసీని హార్డ్వేర్గా పరిగణిస్తాం కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాం, మళ్ళీ రీబాల్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం కాబట్టి దాన్ని హార్డ్వేర్ అంటున్నాం. తర్వాత సాఫ్ట్వేర్గా మన సాఫ్ట్వేర్ ఫైల్స్ ఈఎఫ్ఐ బాక్స్ ద్వారా కానీ, అది ఈఎఫ్ఎస్ అయితే మైక్రోసాఫ్ట్ ఈజీడర్ ద్వారా మనం దాన్ని ఫైల్ని ఫ్లాషింగ్ చేస్తాం కాబట్టి సెక్యూరిటీ ఫైల్స్ని మనం రైట్ చేస్తాం కాబట్టి దీన్ని సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అంటాం. సో ఇప్పుడు ఎలాబొరేట్గా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక లిస్టు మనం చూద్దాం.